ఈయనే ఉన్నాడు కదా బామ్మర్ది గాడు. మరి వారంగిద్దట కంకులు ఇత్తనంటివి రమ్మంటివి ఇంతవరకు కంకులు ఇత్తలో ఏంది? ఏ కంకులు ఎక్కడైనా కాలే అయినాక ఇస్తా. నిన్న నాకు కంకులు ఇయ్యలే కదా, ఇవాళ నిన్ను ఎట్లయినా వేసి ఆట పట్టిస్తా. దోశ పుచ్చుకోవాలి, రివెంజ్ తీసుకుంటా. నాకు ఒక హ్యాండ్సమ్ పర్సన్ కావాలి. స్పోర్ట్స్ కి సెలక్షన్ ఉన్నది, వస్తానా? బా నిన్ననే చెప్తే కంకులు కాలేదా, మళ్ళీ కత్తారు. జరుగు పని ఉండే నాకు. ఏం పని? నీ ఊరికే పోతానా. నీ ఊళ్ళే ఆటగాన్ లెవెల్ అని ఉన్నారో చూడాలి. బలశాలు స్పోర్ట్స్ మెన్ కావాలి, సెలక్షన్ ఒక మనిషి కావాలి, బలశాలి కావాలి. అందుకని పోతానా. ఆగు బావా, మేము పనికి రావా? ఇంటర్నేషనల్ లెవెల్ ఆటగాడు కావాలి, మంచి షార్ప్ ఉండాలి. నీ లెక్క గిట్లుంటే కలవదు నాకు. మంచి హ్యాండ్సమ్ ఉండాలి. అయితే నీకు ఏమేమి ఆటలు వచ్చు? ఏం ఆటలు కావాలి నీకు? చిన్నప్పుడు నేను ఫుల్ ఆటలు ఆడేది మా ఊళ్ళే. నువ్వేం పని కథ అవుతాయి? ఉత్తుత కథ కాదు. నేను సెలెక్ట్ చేసిన పర్సన్ ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ అవుతాడు. కోట్లు సంపాదన ఉంటది. ఏమనుకుంటాను? నీతో కాదేదే. కోట్ల పైసలు వస్తాయా బా? ఆటలు ఆడితే పైసలు వస్తాయా బా? నేను అక్కర్రానా బా ఆటకు? అబ్బా నన్ను తీసుకోరాదు బా, నీ బామ్మది కాదా? నీకు ఒక సెలక్షన్ పెడతా. ఊకే బావా అని తిరుగుతాను. బామ్మరిది. నేను బామ్మరిది కాదా, నన్ను తీసుకోవా అంటున్నా. కాబట్టి నీకు ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ లో పాస్ కావాలా నువ్వు. అర్థమైందా? అర్థమైంది. పుట్టు కోట్ల డబ్బులు వస్తాయి. అసలు నీకు ఏమేమి ఆటలు వచ్చు చెప్పు? అన్ని వచ్చు. అన్ని. క్రికెట్ వచ్చా? రాదు. వాలీబాల్ వచ్చా? రాదు. బ్యాడ్మింటన్ వచ్చా? రాదు. షటిల్ వచ్చా? రాదు. నీకు ఏది రాదుపో. ఇక నువ్వు ఏం సెలెక్ట్ అవుతావా, నేను ఏమని పెట్టాలన్నా? నీకు ఏది రాదుపో. ఇక నువ్వు ఏం సెలెక్ట్ అవుతావా, నేను ఏమని పెట్టాలన్నా? నాకు చింతాకు చిగురాకు ఆట వస్తుంది. మరి నీకు కబడ్డీ ఆట వచ్చా? గదేపో చింతాకు చిగురాకు కబడ్డీ ఒకటే. అట్లనా? అయితే ఆగు, ఒక ముచ్చట ఉన్నది. నీకు కొన్ని ఎక్సర్సైజ్ చేయించాలా? రైట్, తెలియదు. కూర్చో. ఈ పాఠాన్ని కూర్చుంటాను. లే కూర్చో. లే, నీ చింతాకు చీకరాక ఆట చూపించు. ఇప్పుడే సెలెక్ట్ చేద్దాం, చూద్దాం సెలెక్ట్ అవుతావో లేదో. చింతాకు చీర ఇప్పుడు ఇక్కడనే ఉండి బా, ఇప్పుడే ఆడి చూపిస్తా నీకు. చింతాకు చీరాక ఆట. కాబట్టి అది ఒకటేనా? ఒక్కటే. జై బజరంగ బలి. చింతాకు చిగురాకు చింతాకు. అవుట్ బా. వీళ్ళు పట్టపోయిందా కావాలా సార్? వీళ్ళు మక్కలు ఇరగదీయాలా సార్? బిడ్డ నిన్న నాకు కంకులు ఇయ్యలే కదా, నీ సంగతి చెప్తా. నాకు బాగా పోగులు కొడుతుంది ఆటలు. అసలు ఆటలు ఇద్దరు గుండెపై ఎక్కువ అవుతుంది. ఉన్నది బిడ్డ, నీ సంగతి చెప్తా. నాకు బాగా నా ఆట ఎట్లున్నది? మస్తు జోరున్నాయి. కానీ అయితే నీకున్నది, నీకు ఇంకా టెస్టులు బాగున్నాయి. నువ్వు రోజు ఏం చేయాలంటే, నీ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక 5 కిలోమీటర్ల చుట్టూ 5 కిలోమీటర్ ఉంటుంది. నువ్వు రోజుకి ఒక 10 సార్లు చుట్టూ తిరగాలి. పొద్దుగా లేవాలనే. ఎందుకు? తిరుగుతూనే నీ కాళ్ళు గట్టి పడితే ఎక్కడ సెలెక్ట్ అవుతావు. కోట్లు ఉంటాయనట్ట అనుకుంటారా? తిరుగుతావా? మరి తిరుగుతా. పొద్దున ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 సార్లు. 25 50 కిలోమీటర్లు తిరగాలి. తిను, కండలు పెంచు. ఇప్పుడు మనం ఆట ఎట్లా ఆడతామో మన ఇద్దరం చూపిద్దాం. అట్లా అయినాకనే సెలెక్షన్. ఎవరిదాకా కాదా? కాదు. అయ్యో. హలో తమ్ముడు, ఉన్నావా? హలో అన్నా, నమస్తే. ఒక అడుగు ఇక్కడికి రా, నేను లొకేషన్ పెడతా. ఇక్కడ ఒక ఆటగాన్ని సెలెక్ట్ చేసేది నువ్వు. ఎంపైర్. అర్జెంట్ గా రా తమ్ముడు. వస్తానండి. ఓకే వస్తాను. వచ్చేయి, ఉన్న పలంగా వచ్చేయి. 2 నిమిషాలు ఉండాలి ఇక్కడ. 2 నిమిషాలు ఉంటా. ఓకేనా? ఓకే వస్తాను. ఇప్పుడు ఎంపైర్ వస్తాడు. నువ్వు ఆ ముగ్గు ఇడికెళ్ళి పోయి డెడ్ లైన్ పోయి వస్తారా? ఉత్తగానే అనుకుంటున్నావు ఆట అంటే?
పోయి మంచిగా పోయి పోయి కట్టు మంచిగా పోయి తమ్ముడు వచ్చినావా ఇప్పుడు నేను కబడ్డీ ఆటలో సెలెక్ట్ చేస్తా ఒక 2 గేములు చూస్తా నువ్వు ఇప్పుడు ఎంపైర్ చేయాలి ఓకేనా తెలుసు కదా రూల్స్ తెలుసు ఓకే నువ్వు నిక్కర్ లేదు షార్ట్ వేసుకోవాలి నువ్వు రేపటి నుంచి గనీ వేసుకోవాలి ఇప్పుడు ఆ షర్ట్ ఇప్పేసాయి ఇది నువ్వు ఎట్లా కట్టుకుంటావు దగ్గర కట్టు లుంగి ఓకే రెడీ ఉండు బాబు అక్కడి నుంచి కూతకు రాబో నువ్వు కూతకి ఎట్లా వస్తావు ఏ కూతతో వస్తావు రా చింతాకు చీరాకే కదా సార్ చింతాకు చీరాకులు ఇక్కడే కబడ్డీ అను కబడ్డీ 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 కరెక్టేనా సార్ ఎట్లా నీదే కదా సార్ నేను రమ్మంటా రెడీగా ఉన్నాను రమ్మని రమ్మని 2 3 కూతకు రా బాబు జై బజరంగ బలి జై బజరంగ బలి కబడ్డీ 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 గీత దాటిరు సార్ అవుట్ కబడ్డీ 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 అవుట్ సార్ అవుట్ గింతగానే దొబ్బెత్తా అంటే చూస్తాను సార్ గింత అన్నే ఉంటుందా సార్ ఆటల సెలక్షన్ అని తీసుకొచ్చి గింత అబద్ధమా సార్ గిన్ని తొండిలా సార్ నువ్వు చేస్తాను సార్ అడ్డం పడ్డా సార్ ఏం చేస్తాను ఎంపడు సార్ నువ్వు కబడ్డీ 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 బాగా కాలు మట్టి కూతాను అవుట్ సార్ ఎంపైర్ సార్ గూత పోతేనో వెనకకెళ్ళి వచ్చి తొక్కి దొబ్బేసిండు ఆయన గూత కత్తేనేమో బావ కాళ్ళు పట్టుకుంటావా అని పండబెట్టి తొక్కుతాళ్ళు ఎట్లా కావాలి నువ్వు కూడా తొండి చేస్తాను ఎంపైర్ సార్ ఇదేదో మోసం ఉన్నది అన్యాయం ఉన్నది సార్ ఇక బాగానే ఉన్నది ఎంపైర్ సార్ కథ అమాయకులను చూసి మోసం చేస్తారు అవుట్ అవుట్ ఏమన్నంటే సార్తో మాట్లాడుకో నాతో మాట్లాడు తమ్ముడు దగ్గర చాలా బాగా చేసిన ఎంపైరింగ్ సాయంత్రం కలు దావత్ చేసుకున్నా ఓకే రైట్ పిలిచినప్పుడు రా తమ్ముడు ఓకేనా ఆగు ఎట్లా పోతాను ఆగు నీతో ఆట రాదేం రాదు ఏడబడతాడు అట్టిగానే కుప్పకుంటాను నువ్వు సెలెక్ట్ గా ఏం కాకపోయినాడా టాటా ఇంకోళ్ళు చూసుకోవాలి నేను ఊళ్ళో పోయి గుడ్ బై విలేజ్ హ్యాండ్సమ్ బాయ్ అబ్బా గింత మోసం ఉంటుందా ఎంపైర్ సార్ ఆగరాదా ఒక్క నిమిషం న్యాయం లేదా అన్యాయం లేదా నాయన పడబడ్డావు నువ్వు బాగా కెరక నీ కెరక నువ్వు పోతున్నా అంతేనా అంతే అబ్బా గింత మోసం ఉన్నది మా బావ కంకులు వేయలేదని గింత కప్పుడా మోసం ఉన్నది గింత అన్యాయం అబ్బా కంకులు అయినాక వారాన్ని పంపుతా అన్నా కదా గింత కుళ్ళు ఎందుకు పెట్టుకున్నట్టు